హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ డ్రేప్ స్టూడియో. సో ఈరోజైతే మేము ముందుకు వచ్చేసాను విత్ పార్టీ వేర్ డ్రెస్. ఇదైతే నాకు చాలా సింపుల్గా అనిపించిందండి. సో అందుకే ఎప్పుడూ వేసుకోలేదు, అలా పక్కన పెట్టేశాను. సో ఐ వాంట్ రిక్రియేట్ ద డ్రెస్. దాన్ని కొంచెం మోడిఫై చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే నేను ఇక్కడ సాటిన్ క్లాత్ ఇంకా బక్రం అయితే తీసుకున్నాను. అవి షేప్ కట్ చేసుకున్నాను. నేను ఏ షేప్ కావాలనుకుంటున్నానో ఆ షేప్ అయితే కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఆ బక్రం ఏ షేప్ అనుకున్నామో దాన్ని అయితే ఐరన్ బాక్స్తో అయితే నేను దానిపైన క్లాత్ పైన పేస్ట్ చేస్తున్నాను. బక్రం అందరికి తెలిసే ఉంటుంది, స్టిఫ్నెస్ కోసం షర్ట్స్లో మ్యాక్స్ ఎక్కువగా యూస్ చేసుకుంటారు. సో నేను అలా ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే పెట్టేసుకొని పేస్ట్ చేసుకున్నానండి. మనకి బక్రం వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి, నాన్ స్టిక్కబుల్, స్టిక్కబుల్ ఉంటాయి. నేనైతే స్టిక్కబుల్ ప్రిఫర్ చేశాను, ఎందుకంటే సాటిన్ క్లాత్ వచ్చేసి జారుతూ ఉంటుంది. సో అది పెట్టి స్టిచ్ చేయాలంటే కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో అందుకనేసి బక్రాన్ని పేస్ట్ చేసేదాన్ని అయితే తీసుకున్నాను. నాకు 1 మీటర్ 120 సంథింగ్ పడింది. సో అలా షేప్స్ ఎన్ని పెటల్స్ కావాలో అన్ని పెటల్స్ అయితే నేను కట్ చేసేసుకొని ఇలా అయితే ఎడ్జస్ట్లో స్టిచ్ చేసుకున్నాక ఇలా వస్తుందండి. తర్వాత మనం రివర్స్ చేసేయాలి. కంప్లీట్ రివర్స్ చేశాక నేనైతే ఫ్లవర్స్ని అయితే ఇలా షేప్ అనుకున్నాను, చాలా క్యూట్ ఫ్లవర్ అలా షేప్లో అనుకున్నాను, అలానే చేసేసాను. తర్వాత వచ్చేసి ఇంకా ఏ ప్యాటర్న్ అనేది అయితే నేను ఏమి ఐడియా లేకుండే, జస్ట్ అలా చూస్తున్నాను ఎక్కడ పెడితే ఎలా బాగుంటుంది అని ఒక ఐడియా వచ్చింది మైండ్లోకి. సో ఐడియాతో అయితే నేను స్టార్ట్ చేసేసాను. అలా పెట్టేసి ఫస్ట్ ఫ్లవర్ పెట్టి పైన అయితే పెటల్స్ పెడదాము అనుకుంటున్నాను. ఇంకా వచ్చేసి ఇలా పెట్టయితే చూశాను. సో ఫైనల్గా అయితే నాకు ఇలా నచ్చేసింది. ఈక్వల్గా అంతా సరిపోతుంది కూడా, నేను తీసుకున్న క్వాంటిటీకి నా కాలర్కి అంతా కరెక్ట్గా వచ్చేస్తుంది ఎడ్జెస్కి. మెయిన్ వచ్చేసి అది వన్ సైడ్ ఉండేసరికి అదే కవర్ చేయాలి అనుకున్నాను. నా మెయిన్ ఎజెండా వచ్చేసి అదే అనమాట. సో కరెక్ట్గా సరిపోయింది. అలానే పెట్టుకుంటూ ఇక్కడైతే నేను స్టిచ్ చేయడానికి నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేసి నేనైతే ఇక్కడ ఆర్గన్ గ్లూతో అయితే పేస్ట్ చేస్తున్నాను. అది కూడా లాంగ్ లాస్టింగ్ కదా, చాలా గట్టిగా పట్టేసింది అనమాట. మంచిగా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. మీరు ఫైనల్ అవుట్పుట్లో అయితే చూసేయచ్చు. ఇక్కడైతే ఇలా నేను ఫస్ట్ పైనుంచి కింద దాకా పెటల్స్ అయితే పెట్టుకుంటూ వచ్చానండి. కంప్లీట్గా నీట్గా అంతా మళ్ళీ లేవకుండా మళ్ళీ చూసుకుంటూ మళ్ళీ లేపి మళ్ళీ పెట్టుకుంటూ గమ్ అయితే కంప్లీట్గా ఫస్ట్ అయితే పెటల్స్ని అయితే నీట్గా సెట్ చేసేసాను. ఇలా అయితే వచ్చేసింది పెటల్స్ వరకు. అయితే ఫ్లవర్స్ లాస్ట్కి పేస్ట్ చేద్దాము. ఇలా అయితే ఫస్ట్ అయితే పెటల్స్ అయితే మనం పెట్టేసుకుందాము. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ వీడియో నచ్చితే కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలా అయితే నేను పెటల్స్ అన్నీ పేస్ట్ చేసేసుకున్నానండి. ఇక ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లవర్ అయితే పేస్ట్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఇట్లా లెఫ్ట్ సైడ్ అయితే మనం ఫ్లవర్ అనుకుంటున్నాను. అక్కడ అయితే నాకు హ్యాండ్కి ఏం రాలేదు, జస్ట్ స్లీవ్ ఓపెన్ స్లీవ్లో వచ్చేసింది, వన్ సైడ్ స్లీవ్ వచ్చేసింది ఇక్కడ. సో ఫ్లవర్ పెద్దగా ఉంటుంది కాబట్టి వన్ సైడ్ కవర్ అయిపోతుంది అన్న ఐడియాతో నేనైతే ఫ్లవర్ ఇట్ సైడ్ అనుకున్నాను. సో ఇట్ సైడే కొంచెం గమ్ ఎక్కువగా పెట్టేసి అక్కడైతే పేస్ట్ చేసుకున్నాను. సో వన్ హ్యాండ్ అయితే కవర్ అయిపోతుంది, ప్లస్ లుక్ కూడా చాలా హైలైట్ అయిపోతుంది మనకు ఆ హ్యాండ్కి. అలా అనేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ సేమ్ సాటిన్ క్లాత్ సేమ్ కలర్ తీసుకున్నాను, బట్ డ్రెస్ వచ్చేసి నాది జార్జెట్. నేను తీసుకున్న క్లాత్ వచ్చి సాటిన్ కొంచెం షైన్ అవుతుంది కాబట్టి లుక్ కంప్లీట్ మళ్ళీ జార్జెట్ తీసుకుంటే డల్ అయిపోతుందన్న ఐడియాతో ఇంకా సాటిన్ అయితే తీసుకున్నాను. సాటిన్ వల్ల కొంచెం షైన్ వస్తుంది, డ్రెస్కి కూడా డిజైనర్ లుక్ వస్తుంది కదా, అలా అనమాట. సో ఫైనల్గా అయితే ఇలా పేస్ట్ అయితే చేశాను. ఇంకొంచెం ఏమైనా యాడ్ చేద్దాము అనుకుంటున్నాను, కుందన్స్ అవి ఇవి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫైనల్ అవుట్పుట్లో అయితే చూడొచ్చు మీరు ఎలా చేశాను అనేసి. సో ఫైనల్గా అయితే ఇలా అయితే పేస్ట్ చేసేసుకున్నానండి మొత్తం కంప్లీట్ డ్రెస్ వచ్చేసి.
ఇక మనం ఫైనల్ అవుట్పుట్ అయితే చూసేద్దాం. ఇక్కడ హెయిర్ బో కూడా నేనే చేసేసుకున్నాను అనమాట. అదే సేమ్ సాటిన్ క్లాత్తో హెయిర్ బో చేసేసుకున్నాను. సో ఇలా గార్డెన్లో నడుచుకుంటూ వెళ్తూ చూడండి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి అయితే ఇలా ఉందనమాట. చాలా క్యూట్ అండ్ సింపుల్గా ఎలిగెంట్గా చాలా చాలా బాగా వచ్చేసింది. నేను మధ్యలో అయితే కుందన్స్ యాడ్ చేశాను. అలా కట్ బీడ్స్ యాడ్ చేశాను. యాక్చువల్లీ కుందన్స్ కాదు, సారీ, కట్ బీడ్స్ అయితే యాడ్ చేశాను. తర్వాత ఒక క్లాత్తో రోల్ చేసేసి అయితే నా స్లీవ్ పైన పెట్టేసి ఇంకా నడుము దగ్గర కూడా పెట్టేశాను అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్